నీ ఒంట్లో ఉన్న రక్తం యేసుక్రీస్తు రక్తం. నీ నరాలలో పారుతుంది యేసుక్రీస్తు రక్తం. ఆ రక్తము చేతనే మనకు విమోచన కలిగింది. ఆ రక్తము వలనే విడుదల కలిగింది. ఆ రక్తమే మనలను పరిశుద్ధపరిచింది. ఆ రక్తమే నరకము నుండి తప్పించింది. ఆ రక్తమే అగ్ని గుండములో పడకుండా కాపాడగలిగింది. యేసు రక్తం విడుదలనిచ్చే రక్తం. ఈ రోజు నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే యేసు రక్తమే కారణం. బ్రతికి ఉన్నావంటే యేసు రక్తమే కారణం. ఎవరి మనుష్యుడు? ఇదిగో ఈ మనుష్యుడు, ఇదిగో ఈ మనుష్యుడు. ఎవరి మనుష్యుడు? ఈ కొరకు రక్తం కార్చినవాడు, పవిత్రుడు. ఆయన పాపము లేనివాడు, పాపుల జోలికి వెళ్ళనివాడు, పాపమును చూడనివాడు, పాపము ఎరగనివాడు, పరిశుద్ధుడు. ముమ్మాటికి ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. అలాంటి యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరును